హాయ్ అండి. మా పెళ్లి రోజు నాడు సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి టెంపుల్కి బయలుదేరామండి. ప్రకాశం బ్యారేజ్ దిగంగానే లెఫ్ట్ సైడ్ సీతానగరం వెళ్ళే రోడ్డు ఉందండి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి అందరికీ తెలిసిందే. ఆ ఆంజనేయ స్వామి గుడి పక్కనే రామకృష్ణ మిషన్కి వెళ్ళే దారి ఉందండి. ఆ దారిలోనే రామకృష్ణ మిషన్ పక్కనే విజయకీలాద్రి టెంపుల్ కొండ మీదకి మన సొంత వాహనాల్ని అనుమతించరండి. దేవస్థానం వారి బస్సు ఉంటుంది. ప్రతి మనిషికి 30 రూపాయలు చొప్పున వసూలు చేసి వాళ్లే కొండ మీదకి తీసుకెళ్లి మన దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొండ కిందకి దింపేస్తారు. బస్సు దిగంగానే భూవరాహ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఈ గుడి పర్యవేక్షణ అంతా చిన్నజీయర స్వామి వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇక్కడ భూవరాహ స్వామి వారికి ప్రత్యేక ఆలయం ఉందండి. వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే రావి చెట్టు ఆకారంలో ఒక మందిరాన్ని నిర్మించి అందులో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారండి. చాలా బాగుంది మందిరం కూడా. ఇంకా అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలైన శ్రీరాముని ఆలయము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయము, హయగ్రీవ స్వామి ఆలయము, లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, భక్త ఆంజనేయ స్వామి ఆలయము, ఇలా అందరు స్వామివార్లని ఒకే చోట దర్శనం చేసుకోవచ్చండి. మనకి కళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేము. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి. ఈరోజు ఎండ అయితే లేదు. ఆ సూర్యభగవానుడు మా మీద దయతలిచాడేమో అనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసాద వితరణ కూడా ఉందండి. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే 27 అడుగుల ఎత్తున్న ఏకశిలా విగ్రహం, హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠ జరిపించారండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. చుట్టూ కృష్ణానది, చల్లటి ప్రశాంత వాతావరణంలో ఎంత హాయిగా అనిపించిందో చెప్పలేం. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ భూవరాహస్వామి వారికి ఆస్తిపాస్తుల పేచీలున్నా, సొంత ఇల్లు కావాలనుకున్నా స్వామివారికి సంకల్పం చెప్పుకొని 7 వారాలు 21 ప్రదక్షిణలు చేస్తే తప్పనిసరిగా కోరిన కోరిక తీరుతుందని పండితులు చెప్తున్నారు. మనకి అనుకూలమైన ఏ వారమైనా సరే ఒక రోజును ఎంచుకొని అదే వారాన్ని 7 వారాలు 21 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి దర్శనం చేసుకున్న వారు ఈసారి తప్పనిసరిగా విజయకీలాద్రి మీద ఉన్న ఈ క్షేత్రాలను కూడా దర్శనం చేసుకోండి. టెంపుల్ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని టెంపుల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.